నిశ్చయంగా మానవుడు ఎంతో అదృష్టంతో కలిసే పుడతాడు, భాగ్యంతో కూడి శుభాలను కూడా పొందుతాడు. నేను దురాదృష్టంతో పుట్టాను కనుకనే భాగ్యహీనుని అయ్యాను, కనుకనే పుత్రులను పోగొట్టుకున్నాను. వృద్ధుడినైన నేను ఇక శత్రువులకు వసుడైపోయే ఏమైపోతానో. శత్రువులు ఊరికే ఉంటారా నన్ను చూసి సంజయ? నాకు వనవాసం మంచిదిగా తోస్తుంది, అది తప్ప మరొక మార్గం లేదు. నా ఆత్మీయులు బంధువులు అందరూ నశించిపోయారు కనుక నేను వనానికి వెళతాను. రెక్కలు తెగిన పక్షిలాగా ఇలాంటి అవస్థను పొందిన నాకు అడవిలో బ్రతకటమే మేలు. దుర్యోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వివింశతి, వికర్ణుడు మరణించారు. ఆ భీముడి యుద్ధంలో ఒంటరిగానే నా 100 మంది పుత్రులను వాడే చంపేశాడు. అలాంటి భీముడి కఠినమైన మాటలను నేనేలా వింటాను? పైగా దుర్యోధనుని మరణం వల్ల ఎంతో దుఃఖిస్తూ కుమిలిపోతున్న నేను ఈ సమయంలో భీముడి మాట్లాడే పరుషమైన మాటలను విని తట్టుకోలేనన్నాడు. అలా ధృతరాష్ట్రుడు పుత్రుల మరణానికి, బంధువుల వినాశనానికి కలిగిన దుఃఖంలో మునిగిపోయాడు, దుఃఖిస్తున్నాడు. మాటిమాటికి మోహం చెందుతూ చాలాసేపు విలపించాడు. మోహం అంటే ప్రజ్ఞ కోల్పోతూ మళ్ళీ తెచ్చుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. జరిగిన పరాభవం తలుచుకొని ఎంతో చింతించాడు. తిరిగి యుద్ధంలో జరిగిన చివరి అంకం గురించి తెలుసుకోవాలని ఇలా అడిగాడు. మళ్ళీ ఆశ చూడు, ఎందుకంటే చెప్పేటప్పుడు కొడుకు బతికింటాడు కదా, అది వినాలని ఆశ. ఓ సంజయ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు యుద్ధంలో మరణించారని నా పుత్రులు తెలుసుకున్నారు కదా. తర్వాత వారు ఏం చేశారు? యుద్ధంలో నా పుత్రులు ఎవరిని సేనాధిపతిగా చేసినా వారిని పాండవులు అతి కొద్ది కాలంలోనే చంపేస్తారన్నారు. మీరందరూ చూస్తూ ఉండగానే యుద్ధంలో అర్జునుడు భీష్ముడిని చంపేశాడు. అలాగే అందరి సమక్షంలోనే ద్రోణాచార్యుడు చనిపోయాడు. మీరందరూ చూస్తూ ఉండగానే అర్జునుడు కర్ణుడిని కూడా చంపేశాడు. పూర్వమేవాక ముక్తో వై విదురేణ మహాత్మన దుర్యోధనాపరాధేన ప్రజేయం వినశిష్యతి. దుర్యోధనుడి అపరాధం వల్లనే ప్రజానాశనం జరుగుతోంది అని నాకు విదురుడు ముందే చెప్పాడు. కేచిన్న సమ్యక్ పశ్యంతి మూఢాక సమ్యగ్ వేక్షచ తదిదం మమ మూఢస్య తథా భూతం వచః స్మతత్. చూడటానికి సమర్థులై ఉండి కూడా కొంతమంది మూర్ఖులు బాగా చూడలేరు. నేను అలాంటి వాడిని, లభించే ఫలాన్ని చూడలేకపోయాను. నేను మూర్ఖుణ్ణి. నా విషయంలోనూ అలాగే జరిగింది. ఆనాడు దూరదృష్టి గల ధర్మాత్ముడైన విదురుడు లభించే ఫలాన్ని ముందే చూసేశాడు. చూసి ఏమి చెప్పాడో అదే ఇప్పుడు జరిగింది. చెడు ఫలం నాకు లభించింది. ఆ సత్యవాది చెప్పిన మాటలే నిజమయ్యాయి. దైవవశాన నా బుద్ధి మందగించింది. అందుకే నేను ఆనాడు విదురుడు చెప్పిన మంచి మాటలను వినలేకపోయాను. ఆ అవినయానికి ఫలితం అప్పుడు అవినయం చూపించాను. నేను వినయం చూపించలేదు, పొగురుగా మాట్లాడాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కనుక ఓ సంజయ, ఇక యుద్ధభూమిలో జరిగిన విషయాన్ని చెప్పు. యుద్ధరంగంలోని చివరి అంకం గురించి వివరంగా చెప్పు. కర్ణుడు మరణించిన తర్వాత మన పక్షంలో ఎవరు సైన్యాధ్యక్షుడయ్యారు? అర్జునుడిని, శ్రీకృష్ణుడిని ఏ మహారథులు ఎదుర్కొన్నారు? యుద్ధభూమిలో పాండవులతో యుద్ధం చేయాలనుకున్న మధురరాజును కుడి భాగంలో ఎవరున్నారు? ఎడమ భాగంలో ఎవరున్నారు? వెనుక భాగంలో ఎవరుండి రక్షించారు? ఓ సంజయ,
మీరు అక్కడ ఉండగానే మద్రరాజైన శల్యుడు, నా పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల చేతిలో ఎలా మరణించారు? ఓ సంజయ, నాకు భరత వంశం వినాశనం గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నా పుత్రుడైన దుర్యోధనుడు ఎలా చంపబడ్డాడో యథాతథంగా చెప్పు. సమస్త పాంచాలురు సేనలతో సహా ఎలా చంపబడ్డారు? దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీ పుత్రులైన 5 ఎలా చంపబడ్డారు? పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, కృతవర్మ, అశ్వత్థామ యుద్ధంలో ఎలా బతికి బయటపడ్డారు? అసలు ఆ యుద్ధం ఎలా జరిగింది? నాకు ఈ విషయమంతా వినాలని ఉంది సంజయ. నువ్వు జరిగినదంతా చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. 3వ అధ్యాయం. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కౌరవ పాండవ యుద్ధం వల్ల ఘోర నాశనం జరిగిపోయింది. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయిన తర్వాత నీ సైన్యమంతా చల్లా చెదిరైపోయింది. ఎన్నోసార్లు వెనుకకు పారిపోయింది. యుద్ధభూమిలో ఎంతోమంది వీరుల వినాశనం జరుగుతోంది. అర్జునుడు పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సమయంలో దాన్ని విని నీ పుత్రులందరూ ఎంతో భయపడ్డారు. నీ సైన్యాన్ని ఒకటిగా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. యుద్ధం చేయటానికి కూడా ఎవరు ఉత్సాహాన్ని చూపించలేదు. కర్ణుడు మరణించగా నీ సైన్యం బాణాల చేత బాగా గాయపడి చల్లా చెదిరైపోయింది. రక్షకుడి కోసం ఎదురు చూసింది. ఆ సాయంకాల సమయంలో మేము అర్జునుడి చేతిలో ఓడిపోయి శిబిరాలకు అందరూ తిరిగి వచ్చాం అన్నాడు సంజయుడు. సంజయుడు కూడా ఉన్నాడు యుద్ధంలో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో వీరులు రథాలు విరిగిపోయాయి, ఆసనాలు ముక్కలు ముక్కలైపోయాయి. గజసేన, పదాతిసేన మరణించింది. యుద్ధభూమి శ్మశానాన్ని తలపిస్తూ భయంకరంగా కనిపిస్తుంది. శ్మశానాన్ని ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. వందలు వేల కొద్ది వీరులు మట్టిలో కలిసిపోయారు. ఆ యుద్ధరంగాన్ని చూసి దుర్యోధనుడు శోకంతో మునిగిపోయాడు. యుద్ధాన్ని ఆపేశాడు. అర్జునుడి పరాక్రమాన్ని చూసి సైన్యమంతా కూడా కలత చెందింది. విషాదంలో మునిగి ఆర్తనాదాలు చేస్తుంది. రాజుల ధ్వజ చిహ్నాలన్నీ చెల్లాచెదరైపోయాయి. ఇలాంటి దయానీయమైనటువంటి స్థితిని చూసి వృద్ధుడైన కృపాచార్యుడు దయతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. అతని దీనస్థితిని చూసి ఇలా అన్నాడు. ఓ మహారాజా దుర్యోధన, నేను చెప్పేది విను. అది నీకు ఇష్టమైతే ఆచరించు. క్షత్రియులకు యుద్ధ ధర్మాన్ని మించిన ధర్మం లేదు కనుక వారు యుద్ధాన్ని ఆశ్రయించి యుద్ధం చేస్తారు. క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు పుత్రుడు, తండ్రి, మేనల్లుడు, మేనమామ, బంధుజనం ఇలా తన వాళ్ళందరితోనూ యుద్ధం చేయవలసి వస్తుంది, తప్పదు. వదే చైవ పరో ధర్మః తథా ధర్మః పలాయనే. యుద్ధంలో శత్రువును చంపటం లేదా తాను చావటం అనేది ఉత్తమ ధర్మం. పారిపోవటం అధర్మం. జీవితాభిలాషతో శత్రువులందరూ ఈ ఘోరమైన ధర్మాన్ని ఆశ్రయించున్నారు. అందుచేత ఇప్పుడు నీకు కొన్ని మంచి మాటలు చెబుతున్నాను విను. యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు, నీ సోదరుడు, నీ పుత్రుడైన లక్ష్మణుడు మరణించారు. ఇక మన పక్షంలో చేరటానికి ఎవరు మిగిలారు? ఎవరు లేరు. మనం ఎవరిపై యుద్ధ భారాన్ని ఉంచి రాజ్యాన్ని పొందాలి, విజయాన్ని పొందాలి అనుకున్నామో వారందరూ కూడా శరీరాలను విడిచిపెట్టేశారు. ఉత్తమ గతిని పొందారు. బ్రహ్మవేత్తలు పొందే గతిని కూడా వాళ్ళంతా పొందారు. ఎవరు లేరు ఇక్కడ. మహారాజా అందరూ చచ్చిపోయారు. మహారథులందరూ చనిపోవటంతో మనం నిరాశ్రులయం అయిపోయాం. మనం
అర్జునుడు దేవతలకు కూడా దుర్జయుడై ఉన్నాడు కూడా, ఇది గ్రహించు. అర్జునుడి యొక్క వానర ధ్వజాన్ని చూడు. అర్జునుడు మన సేనల మీద పడి తన ధనుష్టాంకారంతోనే భయపడుతున్నాడు. దాన్ని నేను చూశాను. అద్య సప్తదశాఘాని వర్తమానస్య భారత సంగ్రామస్యాతి ఘోరస్య వద్యతాం చాభితో యుధి. ఓ మహారాజా, ఈ భయంకరమైన యుద్ధం ప్రారంభమై ఈ రోజుకి 15 రోజులు అయిపోయింది. శరదృతు మేఘాలను వాయువు చెదరగొట్టినట్లుగా అర్జునుడి చేత నీ సేన చెదరగొట్టబడింది, చెదిరిపోయింది. ఓ మహారాజా, అర్జునుడి దగ్గర రకరకాల దివ్యాస్త్రాలున్నాయి. అతడి గాంధీవ ధనుష్టాంకారం వినగానే మన ధైర్యం నశించిపోతుంది. ఇప్పుడు మన సేనాపతి మరణించాడు. ఇలాంటి పరిస్థితిలో అర్జునుడు మన సేనలో ఎండుగడ్డితో జ్వలించే మంటలాగా విహరిస్తాడు. సాత్యకి, భీమసేనుల వేగం అసాధారణంగా ఉంటుంది. అది కొండలను కూడా బద్దలు చేస్తుంది, సముద్రాలను ఎండగొట్టేస్తుంది. ఆనాడు భీముడు సభా మధ్యలో ఏం మాట్లాడాడో దానిని నిజం చేసి చూపించాడు. యుద్ధంలో ఇంకా చేస్తాడు, ఇది నిజం. మన రక్షణలో ఉన్న సేనను కర్ణుడు రక్షించగా పాండవుల రక్షణలో ఉన్నటువంటి సేనను అర్జునుడు రక్షించాడు. అందుచేత కర్ణుడు వారిని ఏమీ చేయలేకపోయాడు. విష్మాభిస్తాని వీర్ణాని యాన్య సాధూని సాధుషు అకారణకృతాన్యేవ తేషాం వహ్ ఫలమాగతం. సత్పురుషులైన పాండవుల పట్ల మీరు నిష్కారణంగా ఎన్నో చెడు పనులు చేశారు. దాని ఫలమే ఇప్పుడు మీకు లభించింది. నిన్ను నువ్వు రక్షించుకోవాలని ఎంతో ప్రయత్నించావు, శ్రమించావు. వీరులను అందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకొని వచ్చావు, చక్కగా నడిపించావు. కానీ ఇప్పుడు ఆ వీరులందరూ నశించారు. ఇప్పుడు నీ బ్రతికే సంశయంలో పడిపోయింది. రక్ష దుర్యోధనాత్మానం ఆత్మా సర్వస్య భాజనం భిన్నేహి భాజనే తాత దిశో గచ్చతి తద్గతం. ఓ దుర్యోధన, శరీరం సమస్త సుఖాలను అనుభవించటానికి సాధనం వంటిది. అది పోతే దానిని ఆశ్రయించినవి అన్నీ పోతాయని తెలుసుకో. కనుక నిన్ను నువ్వు రక్షించుకో. హీయమానేన వై సంధిః పర్యేష్టవ్యః సమేన వా విగ్రహో వర్ధమానేన మతిరేషా బృహస్పతేః. శత్రువుల కంటే మన బలం తగ్గినా లేక వారితో సమానమైనా సరే వారితో మనం సంధి చేసుకోవాలి. శత్రువుల కంటే మన బలం ఎక్కువగా ఉన్నప్పుడే యుద్ధం చేయాలి అని బృహస్పతి చెప్పాడు. ఇప్పుడు మన పరిస్థితి బాగా పరిశీలించు, గమనించు. మనం ఇప్పుడు పాండవుల కంటే శక్తిహీనులై ఉన్నాం. కనుక పాండవులతో సంధి చేసుకోవటమే మనకు మంచిది. చివరి ప్రయత్నాలు ఇవంతా. నజానీతే హి యః శ్రేయసచ్చావమన్యతే సక్షిప్రం భ్రశ్యతే రాజ్యాత్ నచ శ్రేయోను విందతే. స్వంత ప్రయోజనం లేకుండా ఇతరుల మేలు కోరే వారిని అవమానించేవాడు తొందరలో రాజ్యభ్రష్టుడైపోతాడు, మేలు పొందలేడు. ధర్మరాజు దగ్గర తల వంచి మన రాజ్యాన్ని పొందితే అదే మనకు మంచిది, మేలు చేస్తుంది.
మూర్ఖంగా పరాభావాన్ని పొందితే మాత్రం మేలు కలగదు. ధర్మరాజు దయ కలవాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు చెబితే అతడు వింటాడు, నిన్ను రాజును చేస్తాడు. శ్రీకృష్ణుని మాటను ధర్మరాజు, అర్జునుడు, భీముడు తప్పకుండా వింటారు. ఆ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి మాటలను తప్పకుండా వింటాడు. ఇది నాకు తెలుసు. కనుక పాండవులతో నువ్వు సంధి చేసుకో, అదే నీకు మంచిది, నీకు క్షేమం. ఓ దుర్యోధన, పాండవులతో యుద్ధం వద్దు మనకు. నేను ఈ మాటలను భయంతోనూ పిరికితనంతోనూ చెప్పటం లేదు, నీ మేలు కోరుకొనే నేను చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఈ మాటలు వినకపోతే, నువ్వు పాటించలేకపోతే, వీటిని నువ్వు నీ ప్రాణం పోయే సమయంలో గుర్తు చేసుకుంటావు అని ఈ విధంగా చెప్పి వృద్ధుడైన కృపాచార్యుడు దుఃఖిస్తూ దీర్ఘంగా నిట్టూర్చి శోకించాడు అన్నాడు సంజయుడు. కృపాచార్యుడు మాట కొనాలు చెప్పుకొని వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, కృపాచార్యుడు మహాతపస్వి. ఆయన మాటలను దుర్యోధనుడు విని దీర్ఘంగా నిట్టూర్చాడు, మౌనం వహించాడు. తర్వాత కొద్దిసేపు ఆలోచించాడు. కృపాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీరు ఒక మంచి స్నేహితుడిగా చెప్పవలసిందంతా చెప్పారు. యుద్ధంలో మీరు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేశారు. మీ వంతుగా మీరు చేయవలసిన పనినంతా పూర్తి చేశారు. సంతోషం. మీరు శత్రుసేనలోకి చొచ్చుకుపోయి పాండవులతో గొప్పగా యుద్ధం చేయటాన్ని అందరూ చూశారు. సుహృదాయదిదం వాక్యం, సుహృదాయదిదం వాక్యం భవతా శ్రావితో యహం నమాం ప్రీణాతి తత్సర్వం, నమాం ప్రీణాతి తత్సర్వం ముమూర్షోరివ భేషజం, ముమూర్షోరివ భేషజం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.